నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో బీసీ ఎస్సీ ఎస్టీలకు కులగణనని చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటన ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి వారు కొన్ని అంశాలపైన ప్రత్యేక దృష్టిని సారించాలంటూ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తిని చేస్తున్నారు. సో అసలు ఆ విజ్ఞప్తి ఏంటి, ఆ డిమాండ్స్ ఏంటి, అలాగే కులగణనలో కుల ధృవీకరణ పత్రాల పాత్ర ఏంటి, ఈ విషయాలను తెలుసుకుందాం. ఈరోజు మనతో స్టూడియోలో రెడీగా ఉన్నారు బైరి వెంకటేశమ్మోజి గారు. వీరు ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ఇప్పుడు కులగణన అనేది చేపట్టాలనేది అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే కుల ధృవీకరణ పత్రాలు వాటి ప్రాముఖ్యత ఏంటి కులగణన విషయంలో? ముఖ్యంగా కులగణన అనేటువంటి అంశాన్ని తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి పక్షాన సంపూర్ణ మద్దతునిస్తూ స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. గత ఎన్నో ఏళ్ళుగా ఈ కులగణన చేపట్టాలని చెప్పేసి అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఇక్కడ కులగణన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మనకున్నటువంటి జనాభా లోపల, మన దేశ జనాభా కానీ మన రాష్ట్ర జనాభా లోపల మెజారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, వీళ్ళ జనాభా దామాషా ప్రకారంగా వాళ్లకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, విద్యా ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ జనాభా దామాషా ప్రకారంగా దక్కడం కోసం ఈ కులగణన అనేటువంటిది అవసరం. ఇది లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే, ఇంకా ఎవరి శాతం ఎంతో తెలియక వాళ్ళు ప్రభుత్వాలు ఎంతో కొంత వాళ్ళ దయావిల ప్రాప్తం అనే టైప్లో ఇప్పటి వరకు కూడా దీన్ని కొనసాగిస్తూ ఈ వర్గాలకు అన్నిటికి కూడా నష్టం చేస్తూ వస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఇలా కులగణన చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఇది బడ్జెట్ తర్వాత దీని విషయంలో పూర్తి స్థాయిలో కార్యాచరణ మనం తీసుకుందామని చెప్పిండ్రు. కానీ ఇది బడ్జెట్ తర్వాత కాకుండా బడ్జెట్ ముందే తీసుకుంటే ఇది బాగుంటుంది అనేటువంటిది ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే బడ్జెట్ లోపల ఈ కులగణన తర్వాత ఏ వర్గము ప్రజలు ఎంత శాతంలో ఉన్నారు అనేటువంటిది ఒక క్లియర్ పిక్చర్ మనకు వస్తుంది. ఇప్పుడు బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది మనకు క్లియర్గా ఒక లెక్క అనేటువంటిది వస్తుంది. కాబట్టి వాళ్ళ జనాభా శాతానికి అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు చేయడానికి వీలవుతుంది. సో కాబట్టి దానికంటే బిఫోరే ఇది చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి. ఇంకా మీరు అడిగిన ఇంకొక విషయం, ఇందులో ఈ కుల ధృవీకరణ పత్రాల యొక్క ప్రాముఖ్యత అంశం యొక్క ఇలా ఇంపార్టెన్స్ ఏముంది అనేటువంటిది ఇలా ఖచ్చితంగా దాంట్లో అది ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఈ కులగణన లోపట ఎవరు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది తెలియడం కోసం ఒక వ్యక్తిని పలానా కులము అని రికగ్నైజ్ చేసేది కుల సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం. సో కాబట్టి ఆ కుల ధృవీకరణ పత్రాలు ఇప్పటి వరకు కూడా ఈ కుల ధృవీకరణ పత్రాల విషయంలో కూడా ఏ ప్రభుత్వం కూడా దృష్టి సారించలేదు. దానివల్ల దీంట్లో ఉన్నటువంటి అనేక లోపాల వల్ల, అనేక ఇబ్బందుల వల్ల ఈ కులాలన్నీ కూడా చాలా వరకు నష్టపోయినారు. ముఖ్యంగా ఇందులో ఎస్సీల్లో ఉన్నటువంటి 57 ఉపకులాలు చాలా తీవ్రంగా నష్టపోయినాయి కుల ధృవీకరణ సమస్య వల్ల. సో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, అయితే ఇప్పుడు కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ వేస్తామన్న టైంలో మీరు 3 కార్పొరేషన్లు కావాలి అని అంటే ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది. అయితే 3 కార్పొరేషన్లు విడివిడిగా ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? ఇక్కడ ఉమ్మడి కార్పొరేషన్ ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ గత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నది, తెలంగాణ రాష్ట్రంలో కూడా మొన్నటి వరకు కూడా ఉమ్మడి ఎస్సీ కార్పొరేషన్ ఉన్నది. పేరుకే ఆ కార్పొరేషన్ ఉన్నది తప్పితే వేల కోట్ల రూపాయల నిధులు ఆ కార్పొరేషన్కు కేటాయించినప్పటికి కూడా అందులో కొంతమంది దళారులకు మాత్రమే ఆ కార్పొరేషన్ ద్వారా లబ్ధి జరిగింది. మేజర్గా
ఈ 2014 నుంచి అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు నుంచి మొన్న 2022 వరకు కూడా మనం ప్రభుత్వ లెక్కలు తీసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఈ 8 సంవత్సరాల 10 సంవత్సరాల కాలంలో లెక్కల్లో దాదాపు ఒక 70% మనకు మాదిగలు తీసుకున్నటువంటి లెక్కలు మనం తీసుకున్నాం. తర్వాత దాదాపు ఒక 27% దాకా మాలలు తీసుకున్నటువంటి పరిస్థితి. మిగతా ఒక 4-5% మాత్రమే ఎస్సీ ఉపకులాలకు దక్కినటువంటి పరిస్థితి. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కాలేదు లేదు, ఎక్కడ ఈక్వల్ కూడా కాదు కదా, దరిదాపుల్లో కూడా లేదు అంతా కూడా. అందుకనే ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందిండ్రు. మెజారిటీ కులాలు ఎవరైతే దళితుల్లో అత్యంత వెనుకబడ్డటువంటి ఈ దళిత ఉపకులాలకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు ఈ కార్పొరేషన్ ద్వారా. సో కాబట్టి ఆ కార్పొరేషన్ను నిర్వీర్యం చేస్తూ గత ప్రభుత్వం దళిత బంధు అనేటువంటి కార్యక్రమం తీసుకున్నది. అందులో కూడా ఎక్కడ 1% కూడా ఈ ఉపకులాలకు దక్కినటువంటి పరిస్థితి లేదు. సో కాబట్టి ఏ పథకం తీసుకున్నా ఈ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 22 లక్షల జనాభా ఉన్నటువంటి ఎస్సీ ఉపకులాలకు అంటే దళిత జనాభాలో 34% ఉన్నటువంటి ఈ ఉపకులాలు ఇలా మాదిగలు 39% ఉంటే దళిత జనాభా లోపల ఇక 34% ఇక్కడ ఉపకులాలు ఉన్నారు. ఇక మిగతా మాలలు ఇక్కడ 17% ఉన్నటువంటి పరిస్థితి. అంటే మెజారిటీగా ఉన్నటువంటి వెనుకబడ్డటువంటి కులాలకు అన్యాయం జరుగుతూ మిగతా 2 కులాలు మాత్రమే ఇక్కడ ఇందులో కూడా మెజారిటీగా మాదిగలు లబ్ధి పొందినటువంటి పరిస్థితిని లెక్కలు మనము నోటికి అనడం కాకుండా ఇలా గవర్నమెంట్ లెక్కలే ఇలా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. సో కాబట్టి అందరికీ సామాజిక న్యాయం సమన్యాయం జరగాలన్నప్పుడు ఎవరి వాటా వాళ్ళకు దక్కినట్లయితే అది సామాజిక న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ కార్పొరేషన్ను 3 కార్పొరేషన్లుగా డివైడ్ చేయాలని మేము గత 10 ఏళ్ళుగా పోరాడుతూ ఉన్నాం. మా పోరాటానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడానికి వారు మేనిఫెస్టోలు తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి మిగతా 57 కులాలన్నీ కూడా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చి ఇలా గెలిపించడం జరిగింది. సో కాబట్టి వారు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఆ ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్ను కూడా వెంటనే ఏర్పాటు చేసి వచ్చేటువంటి బడ్జెట్లో కూడా దానికి నిధులు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఓకే, అయితే ఇప్పుడు కుల ధృవీకరణ పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి తహసీల్దార్ ద్వారానే అందాలి ప్రజలకంటూ మీరు ఒక డిమాండ్ చేశారు. దీనికి కారణం ఏంటి? ఇక్కడ గతంలో మొత్తం 59 ఎస్సీ కులాల్లో మాదిగ కులాలకు తహసీల్దార్ ద్వారా ఇస్తున్నారు. మిగతా 57 కులాలకు ఆర్డీఓ పరిధిలో ఇస్తున్నారు. ఇంకొక 2 కులాలకు కలెక్టర్ ద్వారా కూడా ఇస్తున్నారు. ఇట్లా ఎందుకు జరుగుతూ ఉంది? మీరు అందరూ దళితులే కదా, అందరూ సమానంగా రిజర్వేషన్ ఫలాలను అందుకునే వాళ్ళే కదా. ఇట్లా కొన్ని కులాలకు ఒక అధికారి ద్వారా కొన్ని కులాలకు ఇంకో అధికారి ద్వారా ఇవ్వడం అనేటువంటిది పూర్తిగా వివక్షత చూపించడమే. అంటే దళితుల్లో కూడా మిగతా దళితులు ఇతర కులాల మీద వివక్షత చూపిస్తున్నటువంటి పద్ధతిని మనం గమనించవచ్చు ఇక్కడ. ఎందుకంటే అంటే ఒకవేళ ఈ డిస్క్రిమినేషన్ అనేది అర్బన్ రూరల్ కింద డివైడ్ చేసేమని చేస్తున్నారేమో. అట్లా కాదు, ఇప్పుడు అట్లా అర్బన్ రూరల్ కాదు, ఎక్కడున్నా మనుషులమే, అధికారులే. వాళ్ళు చేయవలసిన పని వీళ్ళు ఏ కులం అనేటువంటి గుర్తించి వాళ్ళని సర్టిఫై చేసేయడమే. ఆర్డీఓ పరిధిలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ రూరల్ ప్రాంతాల్లో ఆర్డీఓ యొక్క జ్యూరిస్డిక్షన్ పరిధి పెద్దగా ఉంటుంది, ఆయనకు ఉండేటువంటి విధులు ఎక్కువ ఉంటుంది. ఇందులో ఆయన మన దాంట్లో ఉన్నటువంటి చిందులో, డక్కలలో, మోచోల్లో, సంగరోల్లో వీళ్ళు విద్యలో వెనుకబడి ఉన్నారు, నాయకత్వంలో కూడా వెనుకబడి ఉన్నారు. వీరు ఎవరు కూడా కనీసం ఒక ప్రభుత్వ అధికారి దగ్గరికి పోయి నాకు ఈ సర్టిఫికేట్ కావాలనేటువంటి చెప్పేటువంటి ధైర్యంగా పోయేటువంటి పరిస్థితి లేదు. అదే ఈ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆర్డీఓ దగ్గరికి పోయి అయ్యా మా సర్టిఫికేట్ ఇవ్వమని అంటే ఆయనకి ఇది కావాలి, నా ఎంక్వైరీ కోసం అది కావాలని చెప్పేసి రకరకాల పత్రాలు, రకరకాల ఎంప్లాయీస్ షూరిటీసు, వీళ్ళకి తిండికే లేని వాళ్ళకి ఎంప్లాయీస్ ఎవరు షూరిటీలు పెడతారు. అదే మాదిగలకు లేని రిస్ట్రిక్షన్స్ వీళ్ళకే ఎందుకు?
ఇవన్నీ కూడా ఒక డిస్క్రిమినేషన్ క్రియేట్ చేసేటువంటి పద్ధతి. ఇట్లాంటివన్నీ తొలగించి నిజంగా అధికారి ఆయనది ఏ కులమో నువ్వు తెలుసుకో, ఒక యాజ్ పర్ రూల్ ప్రకారంగా నువ్వు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన యొక్క కులమేందో తెలుసుకొని ఆయన ధృవీకరించి ఆయనకు పత్రం ఇవ్వాలి. కానీ 6 నెలలు ఏడాది దాకా అధికారి చుట్టూ తిరిగినా, చెప్పులరిగే దాకా తిరిగినా కానీ ఆయనకు కుల ధృవీకరణ పత్రాలు ఇస్తలేరు. దీనివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు విధి లేక మళ్ళీ ఎంఆర్ఓ ద్వారా మాలమాదిగలకు ఇస్తున్నారు కాబట్టి మేము మాలమాదిగ సర్టిఫికేట్ అయితే ఇస్తాం, మీకు సింధు కులం ఇయ్యము, లేకపోతే మాంగు కులం ఇయ్యము, మేము మోచి కులం ఇయ్యము, వాళ్ళనే మాకు తెలియదు, మాలమాదిగ అయితే మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళే బలవంతంగా వీరికి కుల ధృవీకరణ పత్రాలు అంటగడుతున్నటువంటి పరిస్థితి ఇలా గ్రామాలలో ఉన్నది. అందుకనే వీళ్ళకి తెలియకుండానే వీళ్ళకి విధి లేక ఇక ఏదైతే దళితులమే కదా అనేటువంటి పద్ధతిలో ఇలా మాలమాదిగ సర్టిఫికేట్ తీసుకున్నారు. మా దాంట్లో వేల మంది ఉపకులాలలో ఇలా వాళ్ళు తప్పుడు పత్రాలు తీసుకోవడం దాన్ని అధికారులది కూడా తప్పే. ఇక్కడ వాళ్ళ కులమేందో వీళ్ళు ఎంక్వైరీ చేసి సకాలంలో సర్టిఫికేట్ ఇవ్వక తప్పుడు ధృవపత్రాలు అంటగట్టడం కూడా వాళ్ళు నేరం చేసినట్టే అధికారులు కూడా. సో కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ ఏదైతే కులగణన చేపడుతున్నారో వాళ్ళు మొన్న కూడా మనం స్టేట్మెంట్లో చూసినాం, కుల ధృవీకరణ పత్రాల ఆధారంగా మేము కులగణన చేపడతామని. ఇలా వాళ్ళకి తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చి కులగణన చేపడితే మళ్ళీ ఆ ధృవీకరణలో తప్పు ఉన్నది, మళ్ళా అదే రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి వాళ్ళ జెన్యున్గా వాళ్ళ కులమేందో తెలుసుకొని ఒకవేళ వాళ్ళు తప్పుడు పత్రాలు కనుక తీసుకున్నట్లయితే వాళ్ళను మళ్ళీ మనకు యాక్ట్ 16/1993 ఒక యాక్ట్ ప్రకారంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక స్క్రూటినీ కమిటీ ఉంటుంది కలెక్టర్ ఆధ్వర్యంలో. అది ఏర్పాటు చేసి నిజంగా అట్లాంటి పొరపాట్లు ఏమైనా జరిగితే మళ్ళా రీఎంక్వైరీ చేసి వాళ్ళ యొక్క కులపత్రాలని వాళ్ళకి ఇవ్వాలి. అట్లాంటిది చేసిన తర్వాత జెన్యున్గా వాళ్ళ కులాలని రికార్డ్ చేసినట్లయితే వాళ్ళ కులం ఉనికిని కోల్పోకుండా ప్రతి ఉపకులాలస్తులు కూడా అన్ని కులాల వాళ్ళు 57 కులాల వాళ్ళు వాళ్ళ కులం పేరు చెప్పుకొని వాళ్ళు వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు ఏ కులమో వారికి అదే సర్టిఫికెట్ ఇవ్వాలి, అదే కులగణనలో నమోదు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క అంశాన్ని కూడా వాళ్ళు పరిగణనలు తీసుకోవాలి. సో ఈ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా ఎన్నోసార్లు మేము మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేసినాం, తహసీల్దార్ ద్వారా సర్టిఫికేట్స్ ఇవ్వాలి, ఇట్లా రికగ్నైజ్ చేస్తూనే మాకు ఆర్డీఓ పరిధి నుంచి తీసేసి క్యాస్ట్ సర్టిఫికేట్స్ తహసీల్దార్ ద్వారా ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మొన్న కూడా మన డిప్యూటీ సీఎం భట్టి గారికి కూడా ఈ విషయంలో రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇప్పటికైనా ఆ సమస్య పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఓకే, అయితే ఇప్పుడు కులగణన అనేది గతంలో అంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మొదలు పెట్టారు, కులగణన అనేది జరిపిస్తామని. అయితే ఇప్పుడు బీహార్లో ఫస్ట్ స్టెప్ వేశారు, బీహార్ రాష్ట్రం వాళ్ళు. సో అక్కడైతే కులగణన ప్రక్రియ అంతా పూర్తయిపోయింది. సో అక్కడ ఏమైనా మార్పులు స్టార్ట్ అయ్యాయా? ఏమన్నా? డెఫినెట్గా ఖచ్చితంగా స్టార్ట్ అయినాయి. ఇది దేశవ్యాప్తంగా రాబోయే రోజుల్లో ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయంగా ఇది చెప్పొచ్చు. ఎందుకంటే ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ బడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీల యొక్క జనము ఎంత అనేటువంటిది తేలినప్పుడు అధికారంలో మా వాటా ఎంత ఉన్నది, సంక్షేమంలో మా వాటా ఎంత ఉన్నది, ఉన్నటువంటి విద్యా ఉద్యోగాల్లో మా వాటా ఎంత ఉన్నది అనేటువంటిది ప్రతిదీ కూడా లెక్కలు బయటకు వస్తుంది. సో దీంట్లో ఒక చైతన్యం ఈ ప్రజల్లో కలిగి వాళ్ళ వాటా కోసం వాళ్ళు కొట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మేమెంతో మాకంత ఏ వర్గం ఎంత ఉన్నదో అంతా ఈ వాటంలో ఈ దీని నుండి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా రిజర్వేషన్లు ఏదైతే ఉన్నదో గతంలో ఉన్న రిజర్వేషన్లు కాకుండా ఈ కులగణన ద్వారా పెరిగిన జనాభా దామాషకు అనుగుణంగా రిజర్వేషన్ పర్సంటేజ్ని పెంచవలసి వస్తుంది. ఇలా మనం తీసుకుంటే 60% ఉన్నటువంటి బీసీలు దాదాపు ఇలా 27% మాత్రమే వాళ్ళు విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు పొందుతూ ఉన్నారు. ఇలా 22% ఉన్నటువంటి ఎస్సీలు 15% మాత్రమే రిజర్వేషన్లు పొందుతూ ఉన్నారు. సో కాబట్టి ఈ కులగణన ద్వారా యాక్చువల్గా రికార్డు పరంగా
వీళ్ళు ఎంత ఉన్నారనేటువంటిది సంఖ్య బయటకు వస్తుంది కాబట్టి దాని అనుగుణంగా రిజర్వేషన్ పర్సంటేజ్ దామాషా ప్రకారంగా రిజర్వేషన్లు కేటాయించే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద సంచలనంగా నిర్ణయంగా అది మారబోతున్నది. ఈ బలహీన వర్గాలందరం కూడా వాళ్ళ వాటా ఎంతో వాళ్ళు తెలిసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ వాటా కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పేసి మేము దీన్ని స్వాగతిస్తున్నాం. ఓకే, ఇప్పుడు కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్లో కూడా మొదలు పెట్టారు, కులగణన ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో అక్కడ స్టార్ట్ చేశారు, ప్రక్రియ కొనసాగుతుంది. సో ఇక్కడ కూడా అలా చేస్తారని మీకు నమ్మకం ఉందా? పూర్తి చేస్తారని? ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఒక్క రోజులనే సమగ్ర సర్వే అని చేసిండ్రు. ఒకటే రోజులో మొత్తం రాష్ట్రం అంతా చేసారు. చేసి ప్రజల సొమ్ముతో ప్రజల ప్రభుత్వ అధికారుల చేత కులగణన చేసి ఇప్పటి వరకు కూడా ఆ లెక్కలేందో ఇప్పటి వరకు బయట పెట్టలేదు. సో ఒక రోజులో చేసినటువంటి కులగణన కాకుండా ఇవాళ సమగ్రంగా ఒక నెల రోజుల టైం తీసుకొని పూర్తిగా సమగ్రంగా ప్రతి కులాన్ని ఇలా లెక్కలు చేసేటువంటి పరిస్థితి ఇలా నెలకొలబోతుందంటే అది ఖచ్చితంగా అది సంతోషకరమైనటువంటి విషయమే. ఖచ్చితంగా ఇలా కర్ణాటకలో బీహార్లో కూడా చేసింది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో కూడా చేస్తానటువంటిది మేము సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇది ఇక్కడ జరిగితే ఒక పకడ్బందీ ప్రణాళికతోటి ఇక్కడ చిన్న చిన్న ఇష్యూస్ కానీ ఇంటర్నల్ కులాల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మాలాంటి ఉద్యమకారుల చేత అవన్నీ కూడా సేకరించి ఏ సమస్యలు లేకుండా ఇవన్నీ కూడా క్లియర్గా ఒక దేశానికి ఒక ఆదర్శవంతంగా నిలిచే విధంగా కులగణన తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. దీని తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఇది ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో ఈ కులగణన జరగడం వల్ల ఎస్సీ వర్గీకరణ ఏదైతే అంశం ఉందో అది కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కులగణన అనేటువంటి చాలా అంశాలకు ఇది ఒక దిక్సూచిగా అన్ని సమస్యలకు కొన్ని పరిష్కారం చూపించే విధంగా ఇది మారబోతుంది. కాబట్టి ఈ కులగణన ఒకటి, కుల ధృవీకరణ పత్రాలు ఒకటి, అదేవిధంగా కార్పొరేషన్ల ఏర్పాటు, ఇవన్నీ కూడా సామాజికంగా అందరికీ సమాన హక్కులు ఇచ్చేటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేపట్టింది కాబట్టి ఇది విజయవంతం అవుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఓకే ఓకే చివరిగా చెప్పండి, ఇప్పుడు డిఎల్ఎస్సి కమిటీ వేయాలని మీరు అడుగుతున్నారు, అసలు కమిటీ యొక్క ఉద్దేశం ఏంటి? మీరు అడగటంలో ఉద్దేశం ఏంటి? ఇది డిఎల్ఎస్సి కమిటీ అంటే గతంలో ఈ కుల ధృవీకరణ పత్రాలకు సంబంధించి ఆర్డీఓ ఎంఆర్ఓ పరిధిలో పెట్టిండ్రు. సో ఎందుకు అంటే గతంలో ఈ కులాల వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ పరంగా వీళ్ళెవరు కూడా ముందు లేకపోవడం వల్ల అందరూ కూడా బ్యాక్వర్డ్ అయ్యి తర్వాత వాళ్ళు చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ సంచార జీవనం చేసేవాళ్ళు. సో అట్లా వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏం చేస్తారు అనేటువంటి తెలియలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళ విషయంలో ఎంక్వైరీ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఆర్డీఓ పరిధిలో కొంతమందిని తహసీల్దార్ దగ్గర పెట్టిండ్రు. సో కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు, ఎవరు కూడా సంచారం చేసే పరిస్థితి లేదు. ఎక్కడోళ్ళక్కడ కుల వృత్తులు అన్నీ కూడా నశించిపోయినాయి, ఎక్కడోళ్ళక్కడ ఏదో చిన్న చిన్న వృత్తులు చేసుకొని అన్ని ఊళ్ళలో నివసిస్తున్నారు. కాబట్టి సో ఇట్లాంటి ఇబ్బందులు గతంలో ఎప్పుడో చేసిన తప్పును అదే దాన్ని కంటిన్యూ చేస్తామంటే అది కుదరదు. సమాజానికి ఏదైతే మంచి జరుగుతుందో అది చేయాలి, వాళ్ళకి మంచి జరగడానికి చేయడానికి కోసమే ప్రభుత్వం ఉన్నది కాబట్టి అది చేయాల్సి వస్తుంది. సో ఇట్లాంటి విషయాల్లో ఏమైనా తప్పుడు ధృవీకరణ పత్రాలు ఏవైనా వచ్చినప్పుడు దాన్ని సవరణ చేయడం కోసం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక స్క్రూటినీ కమిటీ పెడతారు. దాన్ని డిఎల్ఎస్సి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూటినీ కమిటీ. దీనికి కలెక్టర్ చైర్మన్గా ఉండి ఎస్సీ డీడీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు, సో బీసీ వెల్ఫేర్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఒక్కొక్క కులాలకు సంబంధించి వాళ్ళ ఆఫీసర్స్ అందులో ఉండి వాళ్ళు ఏదైతే అక్కడ పొరపాటు ఏదైతే జరిగిందో దాన్ని సవరించే ప్రయత్నం చేసి జెన్యూన్గా ఎవరు ఉంటారో వాళ్లకు న్యాయం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కమిటీస్ ద్వారా ఇట్లాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి అందరికీ సామాజిక న్యాయం జరిగే విధంగా ఎవరి కుల పత్రాలు వాళ్ళకు అందించినట్లయితే కనీసం ఈ సమాజంలో మేము పలానా కులం అని ధైర్యంగా చెప్పుకొని మా వాటా గింత అని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఆ చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్. నమస్తే.
సో బడ్జెట్ ప్రవేశపెట్టడానికన్నా ముందే కులగణన అనేది చేపట్టి 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఎస్సీల్లో ఉండే తారతమ్యాలు అవి పూర్తిగా తగ్గి మాలా మాదిగలతో పాటు మిగతా ఉపకులాల వారికి కూడా సమాన న్యాయం జరుగుతుంది. రిజర్వేషన్లలో వారి జనాభా దామాషా ప్రకారం వారికి కేటాయించడం వల్ల అందరికీ న్యాయం జరుగుతుందంటూ వెంకటేష్ అమ్మోచి గారు చెప్తున్నారు. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.